హాయ్ అండి. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో మన తెలుగువారి పిండి వంటకం బెల్లం అప్పాలను చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఎక్కువగా పండుగలప్పుడు కానీ, ఏదైనా అకేషన్ అప్పుడు కానీ మనం ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది తయారు చేయడం కూడా చాలా తేలిక కూడా. అయితే దానికోసం ముందుగా నేను ఇప్పుడు ఒక కప్పు అంతా బెల్లం తురుము తీసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు అంత వాటర్‌ని వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మెల్ట్ చేసుకుంటున్నానండి. పాకం అంటూ అసలు రావాల్సిన అవసరం లేదు. సో, మనం ఈ రెసిపీ అనేది చాలా సింపుల్‌గా, చక్కగా, తేలిగ్గా అయిపోతుందండి. అంతేకాదు చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో, పాకం లేకుండా చాలా ఫాస్ట్‌గా రెడీ చేసేసుకునే వంటకం కూడాను. సో, అందులోకి నేను ఒక నిమిషం వరకు మరిగించిన తర్వాత 2 ఇలాచీలను వేసుకున్నాక, అందులో హాఫ్ కప్ అంతా గోధుమ పిండి, అలాగే హాఫ్ కప్ అంతా బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. సో, ఇదంతా ఒక్కసారి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా గట్టిగా అయ్యే వరకు, చక్కగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటున్నాను. సో, ఈ రెసిపీ ఇప్పుడు మనకి ఫెస్టివల్ టైం వస్తుంది కదా, ప్రసాదంగా కూడా నివేదించవచ్చండి. సో, ఇది ఎక్కువగా అమ్మవారికి, ఇంకా ఆంజనేయ స్వామికి, ఇంకా మహాశివుడికి మనం నైవేద్యంగా నివేదించవచ్చు కూడా. సో, నేను ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇదంతా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. చూసారా? సో, చల్లారిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వీటిని చక్కగా అప్పాలను రెడీ చేసుకుంటున్నాను. ఇది మరీ మందంగాను, మరీ పలచగా ఉండకూడదండి. సో, నేను ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని నేను చక్కగా మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసేసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. మన అప్పాలు అనేవి ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. ఇవి తయారు చేయడం చాలా తేలికేనండోయ్. అంతేకాదు ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.